ఇలా అవుతుందని అస్సలు అనుకోలేదు. ఎందుకు ఇలా చేశానురా బాబు అనిపిస్తుంది ఇప్పుడు. ఇంతకీ ఏం చేసావని మీ డౌట్ కదా. స్టార్టింగ్ లో తెచ్చిన ప్యాకింగ్ కవర్స్ అన్ని అయిపోయినాయి. ఇన్స్టామార్ట్ లో, జెపిటోలో ఎక్కడ దొరకట్లేదు. నేను తమ్ముడు చాలా వెతికి లాస్ట్ కి ఒక షాప్ లో దొరికినాయి అన్నమాట. వచ్చిన ఆర్డర్స్ అన్ని మార్నింగ్ డిస్పాచ్ అవ్వాలి, లేకపోతే నాకు అస్సలు నిద్ర పట్టదు అనుకోండి. ఆ రోజే మా వదిన పాపని చూడ్డానికి మా అక్క విలేజ్ కి వెళ్ళింది. సో అంత ప్రెషర్ నా మీద పడిపోయింది. నేనే ప్యాకింగ్ చేస్తున్నా, నేనే అడ్రస్ రాస్తున్నా. ఇక్కడ చూడండి హనీ ఏం చేస్తురు వీళ్ళు అన్నట్టుగా చూస్తుంది. కొంచెం మా చెల్లి కూడా హెల్ప్ చేసింది. ఇంకా దాని తర్వాత మొత్తం ప్యాకింగ్ అయిపోయింది. కొన్ని ఆర్డర్స్ మాత్రం తీసుకునే ఉండే అన్నమాట. అవి మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో స్టాక్ ఉంటే అవి తీసుకొని ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయినా. ఒకటేమో మా వదినకి కొలాబ్ కి, ఒకటేమో మా అత్తమ్మ పర్చేస్ చేసుకుంది. మేమెవరికి కొలాబ్ కి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మా ఇంట్లోనే చాలా మంది యూట్యూబర్స్ ఉన్నారు కాబట్టి. ఇంకా త్వరలో మీకైతే మంచి శారీస్, డ్రెస్సెస్ అన్ని అవైలబుల్ గా ఉంటాయి. అన్ని ప్యాక్ చేశానా లేదా అని 1కి 2 సార్లు చెక్ చేసుకున్నా. ఫైనల్ గా అనుకుంది సాధించేసా. ఇప్పుడు నాకు ప్రశాంతంగా నిద్ర పడుతుంది. ఇంకా అంతా ప్యాకింగ్ చేసేసి పక్కన పెట్టేసా. మళ్ళీ ఇంకో వ్లాగ్ తో కలుద్దాం. బాయ్ బాయ్.